అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును మన రక్షకుడయ్యున్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము నవంబర్ మాసము సోమవారం నాటి ధ్యానాంశము విభేదములు వద్దు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనమందు మహిమ స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మొహమాటము గలవారై ఉండకుడి. పక్షపాతములు, కులభేదములు, వర్ణభేదములు, మత గొడవలు మొదలగునవి సమాజమును చెరిపివేయుచు వచ్చుచున్నది. ఆంధ్ర రాష్ట్రమునందు కులమును కేంద్రీకరించి నిర్వహించబడుచున్న రాజకీయ పార్టీలు విస్తారముగా పెరిగిపోయాయి. అట్టివారు తమ కులం యొక్క పురోగతికి శ్రద్ధను చూపుడుతో పాటు ఆగక ఇతర కులములను ద్వేషించుచున్నారు. ఇతర కులస్తులు ఏ విధము చేతనైనను అభివృద్ధి చెందకూడదని తమ వల్ల చేతనైనంత మట్టుకు ఆటంకము చేయుచున్నారు. క్రైస్తవులైన మనలో ఇటువంటి కుల భేదములు, వర్ణభేదములు ఉన్నదా అను సంగతిని పరిశీలించి చూచుకోండి. కొన్ని సంఘములు నియమిత కులస్తుల కొరకే జరిపించబడుట ఎంతటి వేదనకరమైన ఒక అంశము. గురుమఠముల యందు మఠాధిపతుల ఎన్నికలు వచ్చినట్లయితే ఇట్టి కుల వ్యవస్థ దెయ్యములు తలవిరబోసుకొని నాట్యమాడుట విపరీతాలలో విపరీతమైంది. ఇందువలన ఇతర మతస్థుల యందు ప్రభు యొక్క పేరు ఎంతగానో దూషింపబడుచున్నది. అదే విధముగా అమెరికాలో తెల్లజాతి అనియు నల్లజాతి అనియు ఒక వర్గభేదము తలవిరబోసుకొని నాట్యమాడుచున్నది. అమెరికాలో ఒక భారీ వాహనపు చోదకుడు ఒకడుండేను. తెల్లజాతి వాడైన ఆయన నల్లజాతి వారిని పూర్తిగా నిర్మూలము చేయవలనని వారికి విరోధముగా పనిచేశాను. సమయము దొరుకుతున్నప్పుడెల్లను నల్లజాతి వారిని కొట్టుటకును ధ్వంసము చేయుటకును ఆయన వెనకాడలేదు. తెగవర్గ భేదము ద్వేషముగాను పగగాను ఆయనలో చెలరేగుతూ మండుచుండెను. ఒక దినమున ఉదయకాలం నందు ఆయన నడుపుతూ వెళ్ళిన భారీ వాహనము బోర్లా పడి అగ్ని ప్రమాదమునకు గురి ఆయను. ఆయన గాయములతో స్పృహ తప్పిన స్థితిలో వైద్యశాలలో చేర్చబడెను. ఒక వారము గడిచాక ఆయన కళ్ళు తెరిచిన తర్వాత తన ప్రాణమును కాపాడినది ఒక నల్లజాతి వాడు అను సంగతిని తెలుసుకుని సిగ్గుతో తలదించుకునేను. తన వాహనము బోర్లపడి తనపై నిప్పంటుకుని మండినప్పుడు ఆ నల్లజాతి సహోదరుడు మంటలను ఆర్పుట కొరకు తన వట్టి చేతులను తనపై వస్త్రమును ఉపయోగించెను అను సంగతిని గ్రహించినప్పుడు ఈ తెల్లజాతి వాని యొక్క అంతరంగము బద్దలాయెను. నల్లజాతి మనుషులను ఇంతకాలము అనవసరముగా ద్వేషించి తిని అను నేరారోపణ చేయు భావము అతని పట్టి పీడించెను. అట్టి నల్లజాతి సహోదరుని యొక్క నిస్వార్థమైన త్యాగచర్యకు కృతజ్ఞతలు తెలియజేయుటతో పాటు నోరు తెరచి బోరున ఏడ్చెను. మన యొక్క అంతరంగ నేత్రములు తెరవబట్టుకు మనకొక విపత్తు జరగవలసిందై ఉండకూడదు. కల్వర్ని తేరి చూచుచున్నప్పుడు పరిశుద్ధాత్ముని ద్వారా దేవుని యొక్క ప్రేమ మన యొక్క హృదయం నందు కుమ్మరించబడవలెను. ప్రభు సమస్త వర్ణ ప్రజల కొరకును, సమస్త భాష ప్రజల కొరకును, సమస్త కుల ప్రజల కొరకే కదా తన యొక్క జీవమును అనుగ్రహించను కదా. ఈర్ష్యతో నిండి ఉన్న యూదులకు మంచి గుణపాఠమును నేర్పించిన కొరకే లూకాసు వార్త 10వ అధ్యాయం నందు ప్రభు మంచి సమరుని యొక్క ఉపమానమును చెప్పుచున్నాడు. ఎట్టి సమరుడైతే చులకనగా ఎంచబడినో అట్టి సమరయుడే తన ఊపిరితో ఉన్న మనుష్యునికి సహాయము చేయుటకు ముందుకు వచ్చాను. దేవుని బిడ్డలారా, భేదములన్నిటినీ మీ నుండి తొలగించి పక్షపాతమును దూరపరచుడి. నేటి ధ్యానమునకై అన్యులకు ఆతిథ్యము చేయ మరవకుడి. దీని వలన కొందరు ఎరుగకి దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. నేటి వేద పఠనము ఉదయం ఎహెజ్కేలు గ్రంథము 22 మరియు 23 అధ్యాయము, సాయంత్రం పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.